హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మనమైతే మూడో కోటాకి ముందైతే రెడీ చేసాం అనమాట. మొత్తం మన తోట దగ్గరికి అయితే మోసేసుకున్నాం. సో ఇక్కడైతే మనం ఒక 2 బస్తాలు అయితే కలుపుకున్నాం అనమాట. ఈసారి మనం వెరైటీగా అయితే చేసాము. ఏమేం కలిపాము ఏంటి అనేది మీకు చెప్తా అనమాట. ఫస్ట్ మనం ఇవన్నీ కైల దగ్గరికి ఒక్కొక్క బస్తా కానీ చేసుకున్నామంటే సో నెక్స్ట్ మనం కొట్టేటప్పుడు ఏమేమి వేసాను ఏంటి అనేది మొత్తం మీకైతే చాలా క్లారిటీ ఇస్తాను అనమాట. ప్రస్తుతానికైతే మనం ఈ బస్తాలు మోసుకునే పనులు అయితే ఉన్నాం. రోజైతే మనం కేఎన్ఎం వేసేసి ఒక 26 డేస్ 26 డేస్ దాకా అయిపోయింది అనమాట. దీనికి మూడో కోట అయితే మనం ఈరోజు అయితే కొడుతున్నాం. ఏమేమి మందులు కొడుతున్నాము, ఎలాంటి దుక్కిపిండి కొడుతున్నాము, దీంట్లో ఏదన్నా గుళికలు వేస్తున్నామా, లేక ఇంకేదన్నా కోసావేటర్ పౌడర్ వేస్తున్నామా, లేకపోతే రెగ్యులర్గానే మూడో కోట కొడుతున్నామా అనేది కూడా మీకైతే కొద్దిగా చెప్తా అనమాట. ఫస్ట్ అయితే మనం బస్తాలు ఏ కైకి ఆ కైకి రెగ్యులర్గానే మోసుకునేదానికైతే మనం ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. వన్స్ ఈ బస్తాలు అనేది రెగ్యులర్గా మనం మోసేసుకొని ఏ కైకి ఆ కైకి పెట్టుకోగానే నెక్స్ట్ మనం ఏమేమి కొడుతున్నాం ఏంటనేది నేనైతే మీకు చెప్తా అనమాట. సో ఒకసారి నేను చెప్పింది కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎంతవరకు రిజల్ట్ వస్తుంది అనేది మీరే ఆటోమేటిక్గా తర్వాత అనేది చెప్తారనమాట. సో అయితే మనం బస్తాలన్నీ కైల దగ్గరికి అయితే మోసేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే దుక్కిపిండి యూరియా కానీ పొటాషియం ఏదైనా కొట్టే కోటాకు ముందైతే ఏడైతే గిండ్లు ఉన్నాయో ఆ గిండులు అనేది పర్టికులర్గా మనం అయితే ముందుగా పూడ్చుకోవాలన్నమాట. అలా పూడ్చినప్పుడు ఏమవుతుందంటే కొట్టిన ముందు కొట్టినట్టు కై దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనమైతే ముందు పారైతే తీసేసుకున్నాం. ఫస్ట్గా మనం ఏడ గిండ్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మనం పూడ్చుకొని తర్వాత ముందు పని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఫైనల్గా మనం అయితే దుక్కిపిండి మూడో కోట అయితే స్టార్ట్ చేసామన్నమాట. దుక్కిపిండిలో మనం ఏమేమి కొడుతున్నాం అంటే ఒకటి బస్తా ఒక ఎకరాకి ఒక యూరియా లెక్కన కొట్టాము. అదేవిధంగా 14-35 కూడా ఒక బస్తా కొడుతున్నాం ఎకరాకి. అదేవిధంగా పొటాషియం కూడా ఎకరాకి ఒక అరకట్ట అయితే మనం చేంజ్ చేసామన్నమాట. ప్లస్ 20-20 కూడా నింది మన దగ్గర. సో దానికని కూడా మనం ఎకరాకి ఒక బస్తా లెక్కన మొత్తం ఒక 7 బస్తాలు అయితే కొడుతున్నాం 3 ఎకరాలకి. అన్నీ మిక్స్ చేసి కొడుతున్నాము. సో ఈ పొటాషియం కొట్టడం వల్ల మనకేమవుతుందంటే అది గింజ అనేది రేపు మన కాటాకి మంచి బరువు అయితే ఇస్తుంది అనమాట. సో దానికోసం అయితే మనం పొటాషియం అయితే ఈ కోటాలో యూజ్ చేస్తున్నాం అనమాట. సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటి రిజల్ట్ అనేది కూడా మనం రేపు ఫ్యూచర్లో ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు దాని రిజల్ట్ అనేది మీకైతే చెప్తాను అనమాట. అది మనకి సక్సెస్ అయిందా లేదా అనేది మీకే అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి అయితే మీకు అప్పుడైతే చూపిస్తాను అనమాట. మనకైతే పిండి అయితే చల్లుతూ ఉన్నారనమాట మూడో కోటది. సో మనం పొటాషియం మిక్స్ చేస్తున్నాం కాబట్టి మనం లేట్ చేయించామన్నమాట కొట్టడం కూడా. ఎందుకంటే ఈ పొటాషియం అనేది మనకి వరి పైరు మీద లైట్గా మనకి మంచు వాళ్తుంది కాబట్టి ఆ మంచు వల్ల కూడా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. కర్రలు పోతాయి అన్నమాట పొటాషియం దాని మీద పడితే. దానికనేసి మనం అయితే దీన్ని చేంజ్ చేసామన్నమాట. సో అందుకని మనం పొటాషియం వల్ల 11 గంటలకైతే స్టార్ట్ చేసాం వరి. సో అందరిది పైరు అయితే బాగానే ఉంది. మందే కొద్దిగా ఎందుకో తేడాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఏంటనేది అర్థం కావట్లేదు. సో ఈ కోటాతో మనకి ఆటోమేటిక్గా అయితే గంట కట్టడం కూడా జరగాల. అందుకనే మనం ఈసారి అయితే మూడో కోటకు తొందరగా కూడా కొడుతున్నాం అనమాట. దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది 4వ కోటాకి మీకు కంపల్సరీగా నేనైతే అప్డేట్ ఇస్తాను. ఈ 10లో మనం ఈ విధంగా పొటాషియం మిక్స్ చేసి కొట్టడం వల్ల కూడా రేపు మనకి ఫ్యూచర్లో మంచిగా బరువు అనేది రావడం వల్ల మనకి బరువు శాతం పెరగడం వల్ల కూడా మనకి మంచిగా లాభాలు వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో దానికని పొటాషియం కూడా ఎకరాకి ఒక కట్ట లెక్కన కొట్టండి. సో అది కొట్టడం వల్ల మీకు రేపు ఫర్దర్గా మీరే రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపిస్తారు. అయితే మనకు గంట అయితే బాగా కట్టుంది. మనకి దాని వేరియేషన్ అయితే బాగా అర్థం అవుతుంది అనమాట.
más viva a la vida. La noche tiene labios carmesí. ¿Acaso mi amor no vale nada para ti? Porque lo siento en mi alma. Porque duele mal espera tus palabras que se atrevan. Dime lo సో que no ఇదైతే మన వేడిని పొడి quiero. యొక్క స్టేటస్ అనమాట. సో మనం ఈసారి అయితే దీన్ని ప్రయోగంగా పూర్తిగా అయితే మనం ట్రై చేస్తున్నాం. ఈ ప్రయోగం ఏ విధంగా మనకి సెట్ అవ్వద్ది ఏంటి అనేది ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ మనకి మంచి యూజ్ కూడా అవ్వద్ది మనకి. సో ఇదైతే మనం ప్రస్తుతానికైతే చేసామన్నమాట. ఫర్దర్గా మనం ఏం స్ప్రేలు కొడతాం ఏంటి అనేది కూడా ఫర్దర్గా వచ్చినప్పుడు దాని గురించి కూడా నేనైతే మీకైతే చెప్తాను అనమాట. ప్రస్తుతం అయితే మనదైతే స్టేటస్ 3వ కోట స్టేటస్ ఈ విధంగా అయితే ఉంది. ఫైనల్గా మనం అయితే దుక్కిపిండి అయితే కొట్టేసామన్నమాట. మన వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతున్నారు. కడుక్కునే దానికైతే నీళ్లు తాగడానికి దాహమైందని వెళ్ళారనమాట. సో ఫైనల్గా మనం అయితే దుక్కిపిండి కంప్లీట్ చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి రైతుల్ని రెస్పెక్ట్ చేయండి. రైతులు అనేవాళ్ళు దేశానికి ఎన్నుముక లాంటి వాళ్ళు అనమాట. రైతులు లేకపోతే మనం ఎంత అవస్థపడతామో ఫ్యూచర్లో మనకైతే క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఓడు జాబ్ చేసుకుంటా పోతే వ్యవసాయం చేసేవాడు ఎవడు ఉండడు. సో దయచేసి రైతులను అయితే ఆదరించండి. జై జవాన్ జై కిసాన్.